కార్యక్రమం ప్రారంభించారు. ప్రాంతానికి పోయేసేసి ఎండనక వాననక మరి చల్లనక కష్టపడితేనే మీరు వార్తలు సేకరించగలుగుతారు. అంతే తప్ప మీరు ఇంట్లో ఉండి ఎవరికో ఫోన్ చేసి అక్కడేదో అయిందంట అని చెప్పేటటువంటి హియర్సే మాటలతో కనుక జర్నలిజం చేస్తే మీరు జర్నలిస్ట్గా రాణించరు. ఇటువంటి విషయాల్లో కనుక మీరు జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్యం గురించో, సంక్షేమం గురించో, ఈ పిల్లల భవిష్యత్తు గురించో, మీ భద్రత గురించో మరి ఒక సంఘటితమైనటువంటి సంఘంగా ఉన్నప్పుడే మీ సంక్షేమ సంఘం పెట్టినటువంటి ఐక్యత, సంక్షేమం, భరోసా అనేటటువంటి ఆశయాలు నెరవేర్చాలని చెప్పేసి మీరు అనుకోవాలి. అందుకని బలమైనటువంటి జర్నలిస్ట్ సంఘం అనేటటువంటిది అవసరం. అదేవిధంగా జర్నలిస్టుల సంఖ్యను కూడా నియంత్రించాల్సినటువంటి రోజులు వచ్చినాయి. మరి ప్రతి వాడిని జర్నలిస్ట్ అనేటటువంటి పరిస్థితి కాకుండా సెల్ఫోన్ ఉన్నటువంటి ప్రతి వాడు ఒక వార్తని ఒకరోజు పబ్లిష్ చేస్తే అంత మాత్రానికి జర్నలిస్ట్ అయిపోతాడని అని చెప్పేసి అనుకునేటటువంటి రోజులు పోవాలా. ఒక ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి ఒక సంఘం ఉండాలా, వాళ్ళకి గుర్తింపు ఉండాలా, గుర్తింపు కార్డులు ఉండాలా. అదేవిధంగా ఖచ్చితంగా సంవత్సరంలో ఒకసారో 2 సార్లు ఒక వారం రోజుల పాటు లేకపోతే 4 రోజుల పాటు మీరు ట్రైనింగ్ తీసుకోవాలా, శిక్షణా తరగతులకి అటెండ్ అవ్వాలా. మరి జర్నలిజంలో ఉన్నటువంటి పెద్దలను లేకపోతే వివిధ రంగాలకు చెందినటువంటి పెద్దలని మీరు పిలిచి వాళ్ళ ద్వారా మీరు విషయాలను తెలుసుకొని మీరు జ్ఞానాన్ని పెంచుకుంటేనే మీకు ఉపయోగం జరుగుతుంది అనేటటువంటి గౌరవం పెరుగుతుంది అనేటటువంటి నేను ఆశిస్తూ మరి మీకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి, నిజం ఒప్పుకుంటాను. ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి ఉగాది పురస్కార అవార్డులు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అయినటువంటి ఎన్వి రమణ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేడవరపు రంగనాయకులు గారు అధ్యక్షత వహించడం జరిగింది. ఎవరైతే జడ్జి గారి చేతుల మీద అవార్డు తీసుకున్నారో వారంతా చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఇలాంటి అవార్డులు ఇవ్వడం చాలా గర్వకారణం అని చెప్పేసి వారందరూ తెలుగు యొక్క జర్నలిస్టుల సంక్షేమ సంఘం సంబంధించినటువంటి నాయకుల పట్ల వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే అతి కొద్ది రోజుల్లోనే తెలంగాణ గడ్డపైన హైదరాబాద్ నడిబొడ్డున మరొక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పేసి ఘంటాపథంగా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులైనటువంటి మేడవరపు నాయకులు నిలబెట్టడం జరిగింది. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా తెలుగు యొక్క జర్నలిస్టుల సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ అవార్డు మొత్తం మన ఆంధ్ర వరకు 26 జిల్లాలకు సంబంధించి సెలెక్ట్ చేయడం జరిగింది.
సంస్కృతి విభాగం, అలాగే ఎవరైతే రాజకీయం, అలాగే ఇతర సామాజిక స్పృహకు సంబంధించినటువంటి అంశాలపైన, ఇతర వార్తలపైన ఎవరైతే వారికి గట్టిగా పట్టుందో వారిని గుర్తించి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం సంబంధించినటువంటి ప్రధానంగా మేడవరపు రంగనాయకులకి పల్నాడు జిల్లా చిలుకలపేట నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.